హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం మా ఫాతిమా. గురుగారు, గురుగ్రహం మార్పు వల్ల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? గురుగ్రహ మార్పు వల్ల వృషభ రాశి వారికి చాలా మేలు చేయబోతోంది. ఇంతవరకు జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము ధన విక్రమ స్థానాలకు మారుతుంది. దానివల్ల వృషభ రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి అధిక ఆదాయం పెరుగుతుంది. ఆ తర్వాత ఆలోచనలు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్ వైబ్స్ లాగా అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఇలా వెళుతుంది. సో ఈ వృషభ రాశి వారికి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలోకి మారినప్పుడు మాత్రము అధికంగా ఖర్చు ఎక్కువ అవుతుంది. అనవసరమైనటువంటి టెన్షన్స్తో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారు ఆ టెన్షన్స్ అనేటటువంటివి ఇప్పుడు పోతాయి. నెక్స్ట్ ఈ యొక్క మే 18వ తేదీ దాటిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి రాహువు రాజ్యస్థితిలోకి వెళ్తాడు. దానివల్ల వర్క్ విషయంలో చాలా హెవీ టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి. అయితే ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, తిరిగేటటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ యొక్క రాశి వారికి, వృషభ రాశి వారికి. సో వృషభ రాశి వారికి జనరల్గా అన్ని రాశులు వేరు, వృషభ రాశి వేరు. వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా శత్రువులు ఉంటారు అండ్ మహిళా శాపం ఉంటుంది కొంతమందికి. కాబట్టి స్త్రీలకి మనకి శుక్రుడు ఎప్పుడైతే కొన్ని మంచి స్థానాల్లోకి మూమెంట్, చంద్రుడు కానీ శుక్రుడు కానీ కొన్ని స్థానాల్లోకి రాడో, అటువంటి టైముల్లో పాపగ్రహాలతో కలుస్తాడో, మొన్నటిదాకా శుక్రుడు మీన రాశిలో రాహుతో కలిశాడు. సో అలా మారుతూ ఉంటాడు. మారుతూ ఉన్నప్పుడు ఈ స్త్రీల వలన ఇబ్బంది అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ధన ఆదాయం బాగా పెరుగుతుంది, కానీ స్త్రీల జోలికి వెళ్ళకూడదు వీళ్ళు వృషభ రాశి వాళ్ళు. అలాగే ఈ యొక్క కిరాణా వ్యాపారము, తర్వాత స్పైసెస్, జీడిపప్పులు ఇలాంటివన్నీ కూడా, అపర ధాన్యాల వ్యాపారం చాలా బాగుంటుంది. అండ్ కెమికల్స్, ఫుడ్స్, ఫర్టిలైజర్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చాలామంది బంగారపు షాపులు, తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్స్ అనేటటువంటివి స్టార్ట్ చేస్తారు. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. వెల్డింగ్ షాపులు, తర్వాత ట్రాన్స్పోర్ట్, ఆటోలు, బస్సులు, ఇవన్నీ కూడా ఇట్లాంటి బిజినెస్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక అగ్రికల్చర్, రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతుల పరిస్థితి అనేటటువంటిది కొంచెం బాగుంటుంది. ఎలా అంటే ఇంతకుముందు చేసినటువంటి అప్పులు కొంచెం తీర్చలేకపోయినా లాస్ట్ ఇయర్ చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకి. లాభంలో ఉన్నటువంటి రాహు అద్భుతంగా రైతులకి యోగించాడు. అయితే ఇప్పుడు దాంట్లో మనం ఈ యొక్క కమిషన్ ఏజెంట్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందడానికి రైతు వల్ల అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు మంచిగా మనకి సంబంధించినటువంటి అగ్రికల్చరల్ సైంటిస్టులు, అగ్రికల్చరల్ చదువుకున్నటువంటి వాళ్ళ సలహాలను తీసుకుని కమర్షియల్ క్రాప్స్ పెంచుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. ఇకపోతే వెటనరీ డాక్టర్లు, తర్వాత రైతులు, వీళ్ళందరికీ కూడా చాలామందికి రీమ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు విషయం దగ్గరికి వచ్చేసరికి కేవలం ఫస్ట్ టైం వివాహమే కాకుండా డైవర్సీస్ ఉండొచ్చు, విడోవర్స్ ఉండొచ్చు. సో ఇట్లందరికీ కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. అందువలన ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయడం, ఎవరితో పడితే వాళ్ళు కబుర్లు చెప్తున్నారు కదా అని మనం వినడం మొదలు పెడితే వాళ్ళు సడన్గా మనల్ని అప్రతిష్ట పాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. మనల్ని డిప్రెషన్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు కొంచెం అతి మంచితనం తగ్గించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కోల్డ్ స్టోరేజులు, ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు మంచి లాభాలు తీస్తారు. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సన్మానింపబడతారు. ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి సుగంధ ద్రవ్యాల వినియోగం ఎక్కువ చేస్తారు. అంటే సెంట్లు, పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకుంటారు. అండ్ ఫ్యాషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. రామ్ చరణ్ చూడు పిలక పెంచుకుంటాడు, అలా
అలాగే నాగార్జున చూడు లెఫ్ట్ సైడ్కి రింగ్ పెట్టుకుంటాడు మహేష్ బాబు వీళ్ళ. ఇలా వృషభ రాశి వాళ్ళంతా కూడా పిలకలు పెంచుకోవడం, రింగులు పెట్టుకోవడం లాగా ఇంచుమించు ఫ్యాషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మనకి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోకపోతే కనుక వీళ్ళకి మంచి మార్కులు రాకపోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ మోస్ట్లీ తల్లిదండ్రులే చిన్నపిల్లల్ని స్టూడెంట్స్ని అప్ టు 10th క్లాస్ వాళ్ళ వరకు కూడా గారాబం అనేటటువంటిది పెట్టేస్తున్నారు, దీనివల్ల పాడు చేసేస్తున్నారు. కాబట్టి ఇఫ్ యూ స్పేర్ ద కేన్ యూ స్పాయిల్ ద స్టూడెంట్ అని సామెత ఉంది. సో ఇడియం. సో మనం పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీనేజ్ వచ్చేంత వరకు బానిసల్లాగా చూడాలి. తర్వాత టీనేజ్ నుంచి మనము యవ్వనం వచ్చేంత వరకు ఫ్రెండ్స్ లాగా చూడాలి. సో ఇన్ దట్ వే మనకి శాస్త్రం చెప్తోంది ఎప్పుడైతే చూడాలి అని. అలా చూడకుండా బానిసల్లాగా చూడకుండా వాడు చదవడు. వాడు వాట్సాప్ పెట్టుకొని 9th క్లాస్ వాడు 8th క్లాస్ వాడు టీచర్లకే లైన్ వేసిస్తున్నాడు వీడు. సో దిస్ ఇస్ ద వే శుక్రుడు చేసేటటువంటి పని. అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే శుక్రుడు అధిపతి కాబట్టి రొమాంటిక్ లైఫ్ని ఎక్కువ వీళ్ళు ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది అండ్ డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాచీనతని మోడర్నిటీని బ్లెండ్ చేసి తీర్చిదిద్దుకోవడంలో ఈ వృషభ రాశి వాళ్ళ ఆలోచనలు అటు దానికి సంబంధించినటువంటి మనుషులు ఇప్పుడు వాళ్ళకి పరిచయం అవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిది గురుగారు? ఈ రాశి వారు ఏం చేయాలంటే పరిహారాలు ఎంతసేపు కూడా శుక్రుడు వీళ్ళకి. శుక్రుడు లేకపోతే వీళ్ళు హాలుసినేషన్స్లో వెళ్ళిపోతారు. వన్ సైడ్ లవ్ పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారా, నేను లవ్ చేశాను వాళ్ళు కూడా నన్ను లవ్ చేస్తున్నారు, పిచ్చోళ్ళు అయిపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. కాబట్టి దీనికోసం శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తర్వాత తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం మనము 7 గంటలకి దానం చేసుకోవాలి. తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి. అలాగే కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని అన్ని రంగులు ఉన్నటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దిస్ ఇస్ ద వే వన్ హ్యాస్ టు అబ్జర్వ్ దిస్ రిచువల్స్ అనమాట. అలాగే ఫాస్టింగ్ కూడా వీళ్ళు ఉండాలి. అంటే ఉపవాసము ఎప్పుడంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏం తినకూడదు, వీళ్ళు నిర్జల ఉపవాసం ఉండాలి. అంతేకాని భోజనం ఉపవాసం అండి అని దేవుడికి బిల్డప్లు ఇవ్వడం, పేర్లు చెప్పడం, భోజనం అంతా టిఫిన్ తినేస్తున్నారు. సో నో, వీళ్ళకి పూర్తి రిజల్ట్స్ రావాలి అంటే కంపల్సరీ నక్తము అని ఉంటుంది ఉపవాసంలో. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం తినకూడదు. చేసేసిన తర్వాత అప్పుడు సాయంత్రం వీళ్ళు ఇష్టం అనమాట, వాళ్ళు ఉపవాస దీక్షను విరమించి ఏదో ఒకటి తినచ్చు. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.